పండు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రమాదేవి గారు. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఓకే, మరి ఈరోజు ఎవరికన్నా విషెస్ కానివచ్చు లేదా మీరు ఎవరికన్నా సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారా? ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజులు అందరు జరుపుకునే వాళ్ళందరికీ ఓకే, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే ప్రతి ఒక్కరికి రమ్మ గారి తరపున అలానే వాళ్ళ ఫ్రెండ్స్ గారి తరపున మా టీచర్ల తరపున విషెస్ తెలియజేస్తున్నాం. చేశారా? ఈరోజు రుక్మిణి గారు చేశారు. నెక్స్ట్ మీరే. నేను ప్రశ్న అడిగారు. రుక్మిణి గారు క్వశ్చన్ వచ్చేసి నేనెంతో మధురం తింటే వదలరు. తింటే వదలరా? ఇది ఎన్నో కీటకాల శ్రమ ఫలితం. ఏమిటది? నేనేమిటి? నేనెవరిని? తేనె. ఇది ఎన్నో కీటకాలు కదా, బుడ్డి బుడ్డి పురుగులు. అవును, నేను ఎందుకు చెప్పలేకపోయాను మరి. కాదు, మిమ్మల్ని అడుగుదామని చెప్పి నేను చెప్పలేకపోయా. అడగండి అడగండి. మన దేశంలో నారింజ ఎక్కువగా పండే ప్రాంతము ఏది? మన దేశంలో నారింజ ఎక్కువ పండే ప్రాంతం ఏది? ఇంకోటేమో డబ్బులు ఉండని బ్యాంక్. ఇది బ్లడ్ బ్యాంక్. అది నాకు వచ్చు. ఏ దేశంలో ఎక్కువ నారింజ పండ్లు పండిస్తారు? మన దేశంలో నారింజ పండే ప్రాంతము ఏది? ఓకే ఓకే, మన దేశంలో ఎక్కువ నారింజ పండ్లు పండే ప్రాంతం ఏంటి? మళ్ళీ చాకేమో చిన్నది, కాయేమో పెద్దది. అది రెండు. అర్థం కాల. ఆకేమో చిన్నది, కాయేమో పెద్దది. ఆకేమో చిన్నది, కాయేమో పెద్దది. బొప్పాయి కాదు, బొప్పాయికి కూడా ఆకు పెద్దయే. బొప్పాయి కావాల్సిన అడుగు, లేకపోతే నువ్వు తర్వాత తీసుకొని చెప్పు. తప్పకుండా అడుగుతాను. వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఆన్సర్ వస్తున్నాయో చెప్తాను. మా ఫ్రెండ్స్ అందరికి రమాదేవి గారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పెద్ద హాయ్. సరోజ గారు, ప్రసన్న గారు, లక్ష్మీ కుమార్ గారు, రాజలక్ష్మి గారు, రుక్మిణి గారు, అందరికి, సరోజిని గారికి, ప్రసన్న గారికి, రమాదేవి గారికి. రమాదేవి గారు మీరే కదా? లక్ష్మీ కుమారి గారికి, అలానే రాజ్యలక్ష్మి గారికి, రుక్మిణి గారికి, ధర్ని గారికి, పండు గారికి పెద్ద హాయ్. జావిద్ గారికి కూడా హాయ్.